వెల్కమ్ బ్యాక్. 3 రాష్ట్రాల ప్రజలు వందల బస్సుల్లో ప్రయాణం. అయితే నిత్యం వేల మంది ప్రయాణించే జిల్లా కేంద్రంలోని బస్టాండ్ అంటే అమ్మో చాలా పెద్దగా ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ ఇందూరు బస్టాండ్ నుంచి ప్రయాణం అంటే అమ్మో అని జడుచుకుంటున్నారు. ఇరుకైన బస్టాండ్లో అవస్థలు అన్నీ కావు. ఈసురోం అంటూ గమ్యస్థానాలకు పయనం కావాల్సిన పరిస్థితి లేకుండా చేస్తామన్న నేతల హామీలేవి ఇంతవరకు నెరవేరలేదు. కొత్త బస్టాండ్ నిర్మాణం కలగా మారిన వైనంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల రద్దీ పెరగటంతో ప్రస్తుత బస్టాండ్ సరిపోవటం లేదు. దీంతో నూతన బస్టాండ్ ఏర్పాటుకు గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఇందూరు బస్టాండ్ ప్రాంగణ నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఒకవైపు ప్రయాణికుల రద్దీ, మరోవైపు బస్సుల సంఖ్య పెరుగుతున్నా ప్రస్తుత బస్టాండ్ ప్రాంగణం ఏ మూలకు సరిపోక నిత్యం ట్రాఫిక్ జామ్ కష్టాలతో నానా అవస్థలు పడుతున్న పరిస్థితి. సంవత్సరాలు గడుస్తున్నా నూతన బస్టాండ్ నిర్మాణం అంగుళం కూడా ముందుకు సాగటం లేదు. ఇప్పటికే 6 ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ మేనేజర్లు మారినా నూతన బస్టాండ్ నిర్మాణ ప్రక్రియ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. నిజామాబాద్ పట్టణంలోని బస్టాండులో రోజురోజుకు రద్దీ పెరుగుతోంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ సుమారు 3 ఎకరాల 7 గుంటల స్థలంలో ఉంది. నూతన బస్టాండ్ నిర్మాణం కోసం సుమారు 6 ఎకరాల స్థలం అవసరమని గతంలో అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. 2019 అక్టోబర్లో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపారు. అప్పట్నుంచి అధికారులు వివిధ దశల్లో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం తమ ప్రయత్నాలు చేశారు. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఆశలు నెరవేరుతాయనే నమ్మకం కలిగింది. అందుకు తగినట్లుగానే అధికారులు స్థల సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేశారు. అయితే ఈలోపే ఎన్నికలు రావటంతో ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ ఓడిపోవటమే కాదు, ప్రభుత్వం సైతం మారిపోయింది. ఏదైనా సరే కానీ దగ్గరగా ఉన్నటువంటి బస్టాండ్ ని పునరుద్ధరించకపోవడం చాలా బాధాకరమైన విషయం. కొత్త బస్టాండ్ నిర్మిస్తామని చెప్పి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చెప్పడం జరిగింది. స్థలం చూసాము, స్థలం కేటాయించామని చెప్పేసి అన్నారు. అది అంతే ఉన్నది, ఇది ఇంతే ఉన్నది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడిగానే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం తొందరగా పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కొత్త బస్టాండ్ ప్రాంగణాన్ని హైదరాబాద్లోని ఎంజీబీఎస్ తరహాలో నిర్మించేలా అధికారులు ప్రయత్నాలు చేశారు. స్థలాన్ని కూడా పరిశీలించారు. 2019లో ఆ స్థలాన్ని సర్వే చేయించి ఆ ప్లాన్ ఉన్నతాధికారులకు పంపించారు. 2018లో బస్టాండ్ నిర్మాణం కోసం 50 నుంచి 60 కోట్లు అవసరమవుతాయని ఉన్నతాధికారులు అంచనా వేశారు. 6 ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనాతో ఆర్ఎండ్బి స్థలాన్ని పరిశీలించారు. సర్వే చేయించగా ఆ స్థలం 5 ఎకరాల 27 గుంటలు మాత్రమే ఉండటంతో స్థలం కోసం కొన్ని రోజులు అధికారులు వేచి చూశారు. తమ స్థలం ఆర్టీసీకి ఇవ్వాలంటే మార్కెట్ రేటు ప్రకారం 20 కోట్లు చెల్లించాలని ఆర్ఎండ్బి ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో నిధుల సమస్య ఎదురై నిర్మాణం ప్రక్రియకు బ్రేక్ వేసింది. అప్పట్లో 20 కోట్లు చెప్పిన స్థలం విలువ ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది, 1 ఇయర్ అయింది, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అన్నారు. ఉచిత బస్సు పెట్టారు, కానీ అక్కడ వాళ్ళకి వాష్రూమ్ పోవడానికి కూడా కరెక్ట్ లేదు. మహిళలు కూర్చోవడానికి చైర్లు లేవు. పోయిన గత ప్రభుత్వం కూడా ఇగో చేస్తున్నాం, అగో చేస్తున్నాం, అక్కడ భూమి చూసాం, ఇక్కడ చూసాము, వస్తుంది అన్నారు తప్ప ఇప్పటి వరకు ఏది కూడా చేయలేదు. దాన్ని గూళ్ళగొట్టి కొన్ని అడ్డాలుగా మారాయి. అక్కడ బస్టాండ్ లో చూసుకుంటే ఎంత గలీజ్ గా ఘోరంగా అయిందంటే మన నిజామాబాద్ బస్టాండ్ అని చెప్పుకోవడానికి కూడా సేమ్ గా ఫీల్ వచ్చింది ఈ రోజు పరిస్థితి. ఇరుకైన బస్టాండ్లో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో కొత్త బస్టాండ్ ప్రాంగణాన్ని నిర్మించాలని చేస్తున్న ప్రయత్నాలు ఆచరణలోకి రాకముందే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే మహిళలకు గృహలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో ఇప్పటికే ప్రతిరోజు 1,00,000 మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న నిజామాబాద్ బస్టాండ్లో రద్దీ దాదాపు రెట్టింపైన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అదనంగా 300కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చి చేరాయి. దీంతో ట్రాఫిక్ మరింతగా పెరిగింది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి చూస్తా ఉంటే చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో బస్టాండ్ పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉపయోగం అని చెప్పేసి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది తప్ప వారు బస్టాండ్లకు వచ్చినప్పుడు వారికి కనీస వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైంది. నిజంగా ప్రయాణికులకు అనేక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులకు
కనీసం కూర్చోవడానికి అక్కడ బస్టాండులో వసతులు లేకపోవడం, సరిపోకపోవడం, మహిళలకు ముఖ్యంగా ఈరోజు టాయిలెట్ల సౌకర్యం లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా దారుణం. రీజియన్ పరిధిలోని 6 డిపోల నుంచి నిజామాబాద్ జిల్లా ప్రధాన బస్టాండ్కు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. సుమారు 5,000కు పైగా బస్సులు ప్రతిరోజు ప్రధాన బస్టాండ్కు చేరుకుంటాయి. వీటితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక బస్సులు సైతం నగర బస్టాండ్ ద్వారానే వాటి గమ్యస్థానాలకు చేరుకుంటాయి. వందలాది బస్సులు జిల్లా బస్టాండ్కు వస్తూ ఉండటంతో ట్రాఫిక్ కంట్రోల్ చేయటం ఇబ్బందిగా మారింది. ప్రయాణికుల కష్టాలను గమనించి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని కొత్త బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.